సుధీర్ బాబు గారి సమ్మోహనం మూవీ గుర్తుందా మీకు? బ్యూటిఫుల్ ఉంటుంది కదా మూవీ. కానీ మన వీడియో వేరే విషయం గురించి. అంటే అదే మూవీలో నరేష్ గారి పొజిషన్ని ఫేస్ చేసిన యాక్టర్స్ గురించి అన్నమాట. అంటే సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ సీన్స్ ఉన్నట్టే ఉంటాయి. కానీ షూటింగ్ అయ్యాక సినిమాలో చూస్తే వాళ్ళ సీన్స్ ఉండవు. వాళ్ళకి ముందే వాళ్ళ సీన్స్ ఉండవు అని ఇన్ఫార్మ్ చేస్తే ఏమో కానీ చెప్పకుండా తీసేస్తే మాత్రం సమ్మోహనం సినిమాలో నరేష్ గారి రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ ఒకటే. సరే, రియాక్షన్ సంగతి పక్కన పెడితే ఇలానే ఎడిటింగ్లో లేపేసిన కొంతమంది యాక్టర్స్ యొక్క రోల్స్ అండ్ వాళ్ళ మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అమ్మయ్య, టాపిక్ మీద క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి ఇంకా లాగ్ లేకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 1, కోటా శ్రీనివాసరావు గారు ఫ్రమ్ గీతా గోవిందం. కోటా గారు అసలు గీతా గోవిందంలో ఉన్నారు అనే సంగతి నాన్ ఎడిటెడ్ లీక్డ్ వర్షన్ చూసిన వాళ్ళకే తెలుసుంటుంది. సుబ్బరాజ్ గారి క్యారెక్టర్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ వల్ల గోవింద్ని కాకుండా వేరొకరిని పట్టుకొని కొట్టేస్తాడు. అంటే గీతాతో మిస్బిహేవ్ చేసింది అతనేనని, బట్ అతను కాదు, కానీ ఆ పర్సన్కి చాలా పలుకుబడి ఉంటుంది. వాళ్ళ తాత పెద్ద పలుకుబడి ఉన్న పర్సన్ అనమాట. అందుకే సుబ్బరాజ్ని రౌడీస్తో కొట్టించి అతని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ పలుకుబడి ఉన్న పర్సన్ కోటా శ్రీనివాస్ గారు చేసిన క్యారెక్టర్. కాకపోతే మూవీ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది అని అనిపించడం వల్ల ఆ సీన్స్నే మూవీ నుంచి లేపేశారు. అండ్ ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 2 వచ్చేసి రియాజ్ ఖాన్ ఫ్రమ్ మార్కో మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పరంగా బాగా వీక్ ఉన్నప్పటికీ వాళ్ళు మేజర్గా పోర్ట్రేట్ చేసిన ఇంటెన్స్ బ్రూటాలిటీ, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్, టెక్నికల్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా టాప్ నాచ్ ఉంటుంది. సేమ్ ఇలానే రియాజ్ ఖాన్ గారితో కూడా అంతే ఇంటెన్స్ బ్రూటాలిటీతో సాలిడ్ సీక్వెన్స్ ఉన్నదంట మూవీలో. కానీ ఆ సీన్స్ని తీసేశారు. అప్పటికే చాలా బ్రూటల్గా ఉండడం వల్ల సెన్సార్ వాళ్ళు ఎన్ని వంకలు పెట్టుంటారో ఆలోచించండి. అంతకంటే సాలిడ్ ఉంటాయంట రియాజ్ ఖాన్ గారి సీన్స్. అందుకే మూవీ నుంచి తీసేశారు అని ప్రొడ్యూసర్స్ చెప్పారు. సరదాగా డిలీటెడ్ సీన్స్ అని యూట్యూబ్లో వదిలేండి, యూట్యూబ్ వాడు కూడా రిస్ట్రిక్షన్స్ పెడతాడు తప్పకుండా. ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 3 ఖుష్బూ సుందర్ ఫ్రమ్ వారీసు మూవీ వర్కింగ్ స్టిల్స్ వచ్చినప్పుడు ఖుష్బూ గారు కూడా మూవీలో పాట అని మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. కానీ కట్ చేస్తే సినిమాలో ఆవిడ లేరు. యాక్చువల్లీ రష్మిక గారి మదర్ రోల్ కోసం ఖుష్బూ గారిని క్యాస్ట్ చేసుకున్నారు. ఆవిడ సీన్స్ అన్ని షూట్ చేసేసారు. కానీ ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళేసరికి వాళ్ళ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆవిడతో సీన్స్ని కట్ చేసేసారంట. అండ్ ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 4 ప్రియదర్శి ఫ్రమ్ గేమ్ చేంజర్. మూవీ స్టార్టింగ్లో అలా ఫ్లాష్ మ్యాన్లా కనిపించి మాయమైపోయిన ప్రియదర్శి గారు యాక్చువల్లీ మూవీలో చాలాసేపే ఉండాలంట. చాలా సీన్స్ విత్ డైలాగ్స్ కూడా షూట్ చేశారంట. కానీ మీకు తెలిసిందే కదా, ఓవరాల్గా ఫుటేజే 7 గంటల పైనే వచ్చింది. సో సీన్స్ అన్నీ కూడా కుదించుకుంటూ పోయారు. అలా ప్రియదర్శి గారి రోల్ కూడా ఎగిరిపోయింది. ప్రియదర్శి గారనే కాదు, పెంచిన పేరెంట్స్గా నరేష్ గారి రోల్, ఇలా అందరివి ఎడిటింగ్లో పీకేశారు. మనకి కనిపించిన క్యారెక్టర్స్ పై తగ్గాయి అని మాట్లాడుతున్నాం, కానీ ఎడిటింగ్లో మనకి తెలియని యాక్టర్స్ ఫుటేజ్ ఎంతమందివి ఎగిరిపోయి ఉంటాయో మరి. అండ్ ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 5 సత్య ఫ్రమ్ సరిపోదా శనివారం. స్టార్ కమీడియన్గా సత్య గారి రేంజ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలానే సరిపోదా శనివారంలో ఒక కామెడీ డాక్టర్ రోల్ చేశారు సత్య గారు. రన్ టైం కూడా తక్కువే. కానీ వివేక్ గారు ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు ఆ సీన్స్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నాయేమో అని అనిపించడం వల్ల తీసేయమని చెప్పారంట. తర్వాత ఆ సీన్స్ని డిలీటెడ్ సీన్స్గా యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అది చూశాక సీన్స్ తీసేసి మంచి పని చేశారనిపించింది. ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 6 శివకార్తికేయన్ ఫ్రమ్ ఏగన్. కాలీవుడ్లో స్టార్ పొజిషన్లో ఉన్న యాక్టర్ శివకార్తికేయన్ గారు ఇనీషియల్ డేస్లో మిమిక్రీ ఆర్టిస్ట్గా, యాంకర్గా కెరియర్ని స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు అజిత్ గారిది ఒక మూవీలో చిన్న కామెడీ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. షూటింగ్ కూడా అయ్యింది. కానీ ఎడిట్ టేబుల్ మీద ఆ సీన్స్ని డిలీట్ చేశారు. తర్వాత శివకార్తికేయన్ గారు యాక్టర్గా డెబ్యూ చేసి పెద్ద స్టార్గా కూడా ఎదిగిపోయారు. అయితే అజిత్ గారి 50th బర్త్డేకి ఆయన అజిత్ గారితో యాక్ట్ చేసిన ఆ డిలీటెడ్ సీన్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఆ సినిమా పేరే ఏగన్. తెలుగులో మల్లిక అనే టైటిల్తో డబ్ కూడా అయింది. అండ్ ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 7 అజయ్ ఘోష్. తెలుగులో వెరీ గ్రౌండ్ టు ఎర్త్ ఉండి టాలెంట్ మాత్రం ఎక్కువగా ఉన్న యాక్టర్ అజయ్ ఘోష్ గారు. చిన్న చిన్న రోల్స్తో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఆయన. అయితే అజయ్ ఘోష్ గారు బాహుబలి 2లో బందిపోటు వీరయ్య అనే ఒక కీ రోల్ ప్లే చేశారు. మంచి లెంత్ ఉన్న రోలే పార్ట్ 2లో ఉంటుందంట ఈ క్యారెక్టర్. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద ఈ రోల్ని లేపేశారంట. అజయ్ గారిని మీరు అడగలేదా ఇలా మీ రోల్ ఎందుకు తీసేశారు అని అడిగితే అజయ్ గారు ఏమన్నారో తెలుసా? అడిగేంత స్థాయి మంది కాదు, ఏదో లెంత్ అవ్వడం వల్ల తీసేసి ఉంటారు అంతే అంటూ చాలా సింపుల్గా ఆన్సర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 8 కాజల్ అగర్వాల్ ఫ్రమ్ ఆచార్య.
ఆచార్య మూవీలో చిరంజీవి గారికి జోడీగా కాజల్ గారిని, చరణ్ గారికి జోడీగా పూజా హెగ్డేని క్యాస్ట్ చేశారు. కాజల్ గారి పార్ట్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, మొత్తం అంతా షూట్ చేశారు. కానీ ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళాక లెంత్ ఎక్కువ అవుతుంది అని కాజల్ గారి పార్ట్ మొత్తం డిలీట్ చేశారు. అది కూడా కాజల్ గారికి ముందుగానే ఇన్ఫామ్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారంట. కానీ మ్యాజిక్ ఏంటంటే కాజల్ గారు రోల్ రిమూవ్ చేసినా కూడా ఎక్కడా కంటిన్యూటీ ఇష్యూ లేదు మూవీలో. అంటే ఆ రోల్ ఎంత నాన్ సింక్లో ఉందో మీరే ఆలోచించండి. ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 9 వచ్చేసి సత్యదేవ్ ఫ్రమ్ RRR మూవీ. జీబ్రా మూవీ ప్రమోషన్స్లో అనుకుంటా సత్యదేవ్ గారిని ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ఆయన్ని అడిగారు, మీరు RRRలో యాక్ట్ చేశారు కదా అని. అది విన్నాక సత్యదేవ్ గారే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ విషయం ఆయన ఎవరికి బయట చెప్పలేదు, అసలు ఎవరికి తెలియదు కూడా. అలాంటి ఆ విషయం బయటికి ఎలా వచ్చింది అని ఆయనే షాక్ అయ్యారు. యాక్చువల్లీ ఒక 17 to 20 minutes రన్ టైం ఉన్న రోల్నే షూట్ చేశారంట. కానీ రన్ టైం అప్పటికే 3 hours వచ్చింది. ఇంకా మళ్ళీ రన్ టైం ఇష్యూ వస్తుందని ఆయన సీన్స్ని లేపేశారంట. కానీ సత్యదేవ్ గారు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ బయటికి చెప్పాలి అని ఆయన అనుకోలేదు. కానీ ఇంటర్వ్యూలో అడిగేసరికి ఆయన కూడా షాక్ అయ్యారు. మరి ఈ మూవీలో సత్యదేవ్ గారి పార్ట్ మూవీలో ఎడిటింగ్ టేబుల్ మీద లేపేయకుండా ఉండుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ ఎలా ఉండేదంటారు? సేమ్ ఉండేదంటారా, లేకపోతే డిఫరెంట్ పాత్లోకి వెళ్ళేదంటారా? సో తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అంటే ఈ యొక్క యాక్టర్ గురించి ఆర్ ఈ యొక్క మూవీ గురించనే కాదు, హోల్ లిస్ట్ అంతా చూసారు కాబట్టి మీకు ఓవరాల్గా ఏది బెటర్ అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ మూవీ ఆర్ ఏ టాపిక్ మీద వీడియో చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, అది కూడా చూస్తాం. సో ఫైనలీ ఇదిదా లిస్ట్. నేను లిస్ట్ రెడీ చేసినప్పుడు నాకు దొరికిన వాళ్ళు వీళ్ళే. నేను ఇంకెవరినైనా మిస్ అయ్యా అంటే మీరు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి, దీనికి మనం పార్ట్ 2 చేద్దాం. అదిదా సంగతి. హలో, వీడియో అయితే ఇంకా అయిపోలేదు. మన ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మనం చాలా వీడియోస్ చేసాం. ఇన్ కేస్ మీరు ఏమైనా వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోని విజిట్ చేసి తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా. మరి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.